నిన్నటి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి సోనియా ఆకుల అనే కంటెస్టెంట్ మీద ఏదో ఒక అభిప్రాయం ఏర్పడి ఉండొచ్చు. అంటే మిక్స్డ్ అభిప్రాయాలు ఏర్పడతాయి. ఎట్లా అంటే సగం మంది జనాలకి సోనియా ఆకుల స్వీట్ సోనియా అనిపిస్తుంది, ఇంకో సగం మందికి ఘాటు సోనియా అనిపిస్తుంది, ఇంకో సగం మందికి ఈ ఫైట్ ఏంద్రా సోనియా అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే మిక్స్డ్ రియాక్షన్స్ ఏర్పడతాయి. సో ఈరోజు నామినేషన్స్ తర్వాత ఆ మిక్స్డ్ రియాక్షన్స్కి ఒక పులి స్టాప్ పడే ఛాన్స్ ఉంది. కొంతమందికి పాజిటివ్ అనిపించిన వాళ్ళకి విపరీతంగా నెగిటివ్ కూడా కనిపించవచ్చు ఈరోజు. ఎందుకంటే అనవసరమైన ఆర్గ్యూ, అంటే పాయింట్ మీద ఆర్గ్యూ చేసింది నిన్న ఒకసారి, పాయింట్ లేకుండా ఆర్గ్యూ చేసింది ఒకసారి నిన్న. ఏది పప్పు విషయంలో పాయింట్ లేకుండా అది పెద్ద విషయం కాదు, కానీ దాన్ని పెద్ద పంచాయతీ చేయడానికి ప్రయత్నం చేసింది సోనియా. అదొకటి మంచిగా అనిపించలేదు. అండ్ ఈ మాటలు వదిలేయడం మంచిగా అనిపించలేదు. అదే నిఖిల్ విషయంలో ఫ్రెండ్షిప్ తోటి ఆడుతున్నారు, వీళ్ళు గ్యాంగ్గా ఆడుతున్నారని నిరూపించడానికి ప్రయత్నం చేసింది. అక్కడ పాజిటివ్ మార్కులు కొట్టింది. సో మిక్స్డ్ అభిప్రాయం ఏర్పడుతుంది సోనియా మీద. కానీ ఈరోజు మాత్రం ఆ ఫుడ్ అనే టాపిక్ కానీ లేదంటే ప్రేరణతో గొడవ పడే విధానం లైవ్లో చెప్తానా. షూటింగ్ స్పాట్లో మధ్యాహ్నం 3కి 2:30 నామినేషన్ స్టార్ట్ అయితే రాత్రి 1 అయినా కానీ అందరి నామినేషన్స్ అయిపోలేదంట. అండ్ అదిన్ని మనకి క్రిస్పీగా ఎడిట్ చేసి వేస్తే ఈరోజు రాత్రి 12 దాకా కూడా మనకు నామినేషన్స్ మాత్రమే వస్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి 12-1 దాకా. అంత ఆర్గ్యూలు జరిగినాయి. అందులో మేజర్ ఆర్గ్యూలు విత్ నాగమణికంట అండ్ సోనియా, వీళ్ళిద్దరే జరిగినాయట. అండ్ ఈరోజు ఇంతకుముందు సెకండ్ ప్రోమో వచ్చింది చూసారు కదా. సెకండ్ ప్రోమోలో నబీల్ నాగమణికంటను నామినేట్ చేసింది ఒకటి చూపించారు. అట్లనే నవీన్ బేబక్కని నామినేట్ చేసిండు. ఆల్రెడీ బేబక్కకి 2-3 పోట్లు పొడిచేసారు కాబట్టి, అంటే బేబక్క నామినేషన్లోకి వచ్చేసింది కాబట్టి ఇంకోటి ఖచ్చితంగా నాగమణికంటని ఎవరన్నా పొడిస్తే తీసేసుకుంటారు. ఎందుకంటే చాలామంది బేబక్కని సాఫ్ట్ టార్గెట్ చేసి ఎక్కువ మంది పప్పు అనే కైండ్ ఆఫ్ టాపిక్. అండ్ రెండోది ఏంటంటే ఎక్కువ మంది కూరలు కర్రీస్ అంటే అడిదిరిగి కిచెన్. ఆమె ఇష్టపడి తీసుకోలేదు, బలవంతంగా పెద్ద మంచి నువ్వు అని చెప్పి అంటగట్టిన తర్వాత నువ్వు పప్పు చక్క చేయలే, ఆ మాడగొట్టినవు, కారం ఎక్కువ వేసినావు. ఆమె ప్రొఫెషనల్గా బయట సింగరా, సాఫ్ట్వేర్ జాబరా, లేదంటే వంట మనిషా చెప్పురు. ఇప్పుడు 14 మందికి వంట అనడం అందరికీ రాదు, 20 మందికి 14 మందికి అనడం అందరికీ రాదు, ఆమెకి రాదు. ఆమెను బలవంతంగా నువ్వు పెద్దదానివి, మదర్హుడ్ ఫాదర్హుడ్ జేమ్స్ బాండ్ బందర్ లడ్డు అని చెప్పి తీసుకుపోయి పెద్దవాడి నుంచి వచ్చిన బేబక్కని కుక్గా చెఫ్గా వంటలక్కగా చేస్తే ఆమెకు రాలే. దానికి ఇంకా ప్రెషర్ కుక్కర్ పని చేయకపోతే దానికి అవన్నిటి మీదకి వెళ్ళి పాయింట్ తీసి ప్రతి ఒక్కరు చాలామంది నామినేట్ చేశారు. బేబక్క సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది. ఎందుకంటే అట్లాంటి అక్క క్యారెక్టర్ ఎవరైనా హేమక్క కావచ్చు, కళ్యాణ్ అక్క కావచ్చు, ఇంకే అక్క కావచ్చు, ఏ అక్క వచ్చినా కానీ తొక్కలోది 1 వీక్కే పంపించే ప్రయత్నం కంటెస్టెంట్లు అందరూ కలిసి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈజీగా వెళ్ళిపోతుందిలే అన్న ఫీలింగ్ తోటి బేబక్కని సాఫ్ట్ టార్గెట్ చేశారు అనేది అర్థమవుతుంది. ఇక నాగమణికంటకైతే ఎవరితోటి కలవలేదు, ఎవరితోటి సగం మాట్లాడితే కూడా కారడ్డాల ముచ్చట్లు అంటారు మా ఊళ్ళే. అంటే అడదిడ మాట్లాడు, ఒకటంటే 1 అనుడు, ఒకటంటే 2 అనుడు, ఒకటంటే 4 అనుడు. అంటే ఎక్కువ మాట్లాడడం, ఆయన అవతలోని తప్పు అని ప్రూవ్ చేయడానికి తహతహలాడడం, ఇవన్నీ చూసేసరికి నాగమణికంట అంటే చాలామందికి నచ్చలే. మనకి ప్రోమోలు కూడా అదే చూపించారు కదా. ఏంది అందరూ ఒక ఉంటే ఆయన ఒక ఉంటాడు, జోన్ వేరేగా ఉంటుంది. ఏంటంటే అంతే ఆయన మనం ఏ జోన్ అయితే ఆయన బి జోన్, మనం ఫస్ట్ జోన్ అయితే ఆయన థర్డ్ జోన్. ఆ టైప్లో నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక నచ్చదురో అనే రకం ఉన్నాడు మనిషి. కాబట్టి ఆయన ఎవరితో కలుతలేడు, కావాలనే కలుతలేదు, కావాల్సుకునే కలుతలేడు. ఏమన్నా అంటే నా గురించి మీకేం తెలుసు, నా గతం ఏం తెలుసు అంటాడు. సో ఈరోజు గతం బయట పెట్టే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎస్ ఉన్నాయి. అండ్ కన్ఫెషన్ రూమ్ కూడా పోతాడు. ఎందుకంటే గట్టిగా శేఖర్ భాష అండ్ నాగమణికంట మధ్యలో గట్టి వార్ జరగబోతోంది. అండ్ నాగమణికంట దగ్గర శేఖర్ భాష చాలా గట్టిగా షౌట్ చేస్తూ, గట్టిగా ఎమోషనల్గా ఫీల్ అవుతూ, అరుస్తూ, ఏంది అసలు నువ్వేంది బ్యాక్ స్టోరీ ఎవరికి లేని బ్యాక్ స్టోరీ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి కూడా కష్టం ఉంది. ఆ కష్టం పడితేనే ఇటు దాకా వచ్చినాం. ఆ కష్టం నెరవేర్చుకోవడానికో, తీర్చుకోవడానికో, ఆర్చుకోవడానికో, దేనికో దానికి బయటకు వచ్చినాం. ప్రతి ఒక్కడికి బ్యాక్ స్టోరీ ఉంటుంది, ప్రతి ఒక్కడికి లైఫ్ స్టోరీ ఉంటుంది అని గట్టిగా క్లాసులు బీకి ఎమోషనల్ అయ్యి బరస్ట్ అయిపోయిండు శేఖర్ భాష. అండ్ ఈరోజు శేఖర్ భాషకి మంచి పాజిటివ్ మార్క్స్ పడే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం నాగమణికంటకు కూడా సింపతి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మన తెలుగు బిగ్ బాస్లో సింపతి గట్టిగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. ప్రతిసారి కూడా అక్కడ ఉన్నది ఏ సిచ్యువేషన్ అయినా పర్లేదు, నలుగురు టార్గెట్ చేసిరా వాళ్ళకి సింపతి వర్కౌట్ అవుతుంది, అందరూ మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టేస్తారు. అది రైట్ అయినా రాంగ్ అయినా రైట్గా చేసేస్తారు. ఆ తర్వాత మనం ఆ రైట్ అయితే అన్న ఫీలింగ్కి పోవాల్సి వస్తుంది. సో నాగమణికంటని ఇక్కడ నాబిల్ నువ్వెవరితో కలుసులో మింగిల్ అవుతావు. ఎస్, నాబిల్ అందరితో మింగిల్ అవుతుండు, మాట్లాడుతుండు, హెల్ప్ చేస్తుండు. ప్రతి ఒక్కరి దగ్గర పోయి మళ్ళీ గుచ్చి అడిగి మరి ఏమన్నా పని ఉంటే చెప్పండి చేస్తా అని చెప్పి చేస్తున్నాడు. చాలా నైస్ క్వాలిటీ. కాకపోతే ఇది బిగ్ బాస్ సీజన్, బిగ్ బాస్లో అవసరం పడదు. ఎందుకంటే ఇవన్నీ కాదు, అరసుడు లొల్లి పెట్టుకున్నాడు. ఎందుకంటే మేనేజ్మెంట్ తెలుగు వాళ్ళు ఉండరు అబ్బా అక్కడ.
హిందువులు ఉంటారు. గట్టి గట్టిగా అరుస్తుంటే ఆ వీడియోతో మంచి కంటెంట్ ఇస్తుందన్న ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు, మేనేజ్మెంట్ మొత్తం. దానివల్ల ఏమైందంటే ఇక్కడ మంచి కంటెస్టెంట్లు అనేటోళ్ళకి ఏమైంది, నెగిటివ్ అవుతుంది. మంచి కంటెస్టెంట్లు, బాగా మంది మంచి కంటెస్టెంట్లు సీజన్ ఫ్లాప్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటిది, ఇది కలహ భోజన ప్రియులను మెప్పించే షో కాబట్టి ఖచ్చితంగా ఫైట్లు కావాలి. ఇక్కడ సోనియా ఆకుల ఈరోజు ఎపిసోడ్లో మనకి ఖచ్చితంగా అంటే లైవ్ చూస్తున్నా కానీ మీకు చాలా నెగిటివ్ అనిపిస్తుంది. ఎందుకు అరుస్తుంది, ఇంతకన్నా ఎందుకు, అయిపోయింది నిన్న పంచాయతీ అయినా కానీ దాని మీద ఎంత అసలు కావాలని గుంజి 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 టాపిక్ తీసి మళ్ళీ అదే టాపిక్ మీద మాట్లాడుతుంది. మాడిపోయిన మసాలా దోశని మళ్ళీ అడిదిప్పి ఇడిదిప్పి కాలుతుంది ఎందుకు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. చూద్దాం. ఇవాళటితో సోనియా మీద పాజిటివ్ ఆర్ నెగిటివ్ విపరీతంగా పడిపోతుంది. అది ఏం జరుగుతుంది, ఎడిటర్ చేతుల్లో మాయ ఉన్నది, ఏమైనా చేయొచ్చు. లేదు ఎడిటర్ మాయ చేయకపోతే కనుక ఖచ్చితంగా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం కన్నడ బ్యాచ్ అంటే ఇప్పుడు నలుగురు ఉన్నారు చూసిరా, ఎవరు మన నిఖిల్, ప్రేరణ, యష్మి అండ్ పృథ్వీ. పాపం పృథ్వీని ఇంట్లో పెట్టద్దబ్బా. పృథ్వీ ఏ బ్యాచ్కి సంబంధించినోడు కాదనిపిస్తుంది, వెరీ సాఫ్ట్గా అనిపిస్తుంది, మంచోడు అనిపిస్తుంది. సో వీళ్ళు ముగ్గురు మాత్రం ఖచ్చితంగా కలెక్టివ్గా కంబైన్డ్గా ఆడుతున్నారనే ఫీలింగ్ తెప్పించేసారు వీళ్ళకి. అక్కడ ప్రేరణ ఉండి ఆ పక్కన బేబక్ ఉంటే బేబక్కని నామినేషన్లకు తీసుకుంటారు. అక్కడ ప్రేరణ ఉండి ఇంకెవరన్నా ఉంటే వాళ్ళని నామినేషన్లకు తీసుకుంటారు తప్ప ప్రేరణను తీసుకోకుండా జాగ్రత్త పడుతున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అఫ్కోర్స్ ప్రేరణకి ఒక నామినేషన్ పడ్డది, కానీ ఒక నామినేషన్తో ఆమె నామినేషన్లోకి రాలేదు కాబట్టి రాలేదు అంతే. నబీల్ ఇంకొకరు ఎవరంటే బేబక్కని చేసిన, అందరూ కలిసి బేబక్కని సాఫ్ట్ టార్గెట్ చేసారని చెప్తాను కదా. ఒకరు బేబక్కని పప్పు అన్నారంటే ఇక చూడు పప్పు వెనక పప్పు పడుతూనే ఉంటుంది, పప్పు ఇంకో చెంచా పప్పు, ఇంకో చెంచా పప్పు. టోటల్గా ఆమె 14 మందికి పప్పు అండి పెట్టినందుకు 14 మంది తిన్న 14 మంది 1300 అనుకుందాం, ఈమె కాక తిన్న 13 మంది ఈమె నామినేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అది ఎందుకు అండమన్నారు, ఎందుకు పంపించారు, ఎందుకు నామినేట్ చేసి బయటకు పంపిద్దాం అనుకుంటారు. నెక్స్ట్ శేఖర్ భాష, మన నాగమణికంట. యాజ్ యూజువల్గా నాగమణికంటను అందరూ చేసిరు. ఇక్కడ మనోడు ఆ గతం మీకు తెలియదు అంటాడు అంతే. ఓకే, క్లారిటీ ఆఫ్ థాట్ లేదు నీకు అని చెప్పి రిటర్న్లో అంటే నాగమణికంట క్లారిటీ ఆఫ్ థాట్ లేని ఒక మనిషి క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న ఒక మనిషితోటి ఇవన్నీ చెప్తున్నాడంటే ఇక అర్థమైపోతుంది అన్నట్టుగా మాట్లాడిండు. ఇది క్లారిటీ ఆఫ్ థాట్ కాదు, అది ఎట్లా అంటే అది చెప్పరాదబ్బా. నిజంగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నేను చెప్పలేను కానీ క్లారిటీ ఆఫ్ థాట్ అని కాదు, కానీ నాగమణికంటే ఒక రకం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అంతే. ఆయన అంటే ఇప్పుడే మనం జడ్జి చేయొద్దు, మళ్ళీ చెప్తానా. సో ఈ 2-3 రోజులలో మనం చూసిన దాని ప్రకారం ఆయన అందరిలాగా కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. శేఖర్ భాష యాక్చువల్లీ శేఖర్ భాష కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ, కాకపోతే హీఈస్ ఎ కమెడియన్, హీఈస్ ఎ ఆర్జే, హీఈస్ ఎ సోషల్ మీడియా పర్సన్. బాగా మాట్లాడతాను, యాంకర్ అబ్బా. అయినా ఈ మధ్యకాలంలో మగజాతి అనిమిత్యం అని చెప్పి ఒక ట్యాగ్ వేసుకొని మొత్తం మొగాల్ని ఉద్ధరించడానికి వచ్చాను అని చెప్పి చేసింది తప్ప ఆయన చాలా ప్రొఫెషనల్ ఆర్జే అండ్ యాంకర్. అండ్ ఈ టీవీ షోస్లలో కూడా చేస్తుంటాడు. అట్లా చూడడానికి ఆ పర్సన్ అట్లున్నాడు అంతే. నటరాజ్ మాస్టర్లో తమ్ముని చూసిన ఫీలింగ్ అర్థం ఉంటుంది అబ్బా, అప్పుడప్పుడు ఒక్కొక్క యాంగిల్లో చూస్తా అంటే. నెక్స్ట్ కిరాక్ సీత వర్సెస్ నిఖిలోడు జరిగింది కదా. అవును, శేఖర్ భాష కూడా బేబక్కని నామినేట్ చేసినట్టున్నాడు. అంటే అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా అక్కడ కూర కారం ఉంటే వేరే కూరలు వండుకోవద్దు అనడం కరెక్ట్ కాదు. 1 సెకండ్, కూర కారం ఉన్నా కానీ వేరే కూరలు వండుకోకూడదు అని అనడం కరెక్ట్ కాదని బేబక్క మీద ఒక చిన్న కాంట్రవర్సీ కూడా కాదు, అసలు అందరూ సాఫ్ట్ టార్గెట్ అబ్బా అంతే. ఇక బేబక్క అని అందరూ బేబక్కని చాలా ప్రేమగా బేబక్కని ఇంటికి పంపించేదామని చూస్తారు. నెక్స్ట్ కిరాక్ సీత వర్సెస్ నిఖిల్ జరిగింది కదా. అయితే సీత ఇన్వాల్వ్ అయింది. సీత ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందంటే ఇక బిగ్ బాస్లో రూల్స్ ఏమైనా ఉంటాయి చెప్పు, నువ్వు ఇన్వాల్వ్ కావద్దు, నువ్వు ఇన్వాల్వ్ కావాలని ఏమైనా ఉంటాయి, ఇన్వాల్వ్ అవుతారు అంతే. దీనికి నిఖిల్ అడ్డం పడి అట్లా నువ్వు మాట్లాడొద్దు ప్లీజ్ అన్నందుకు మాట్లాడతా, నేను ఎందుకు మాట్లాడద్దు, నువ్వెందుకు చెప్తున్నావు అని చెప్పి సీరియస్ అయింది. అంటే ఇది ఒక 3 రోజుల ఫ్రస్ట్రేషన్ అబ్బా సీతది. ఈ 3 రోజుల నుంచి వెళ్ళి కూడా మాట్లాడనిత్తలేడు. ఏడ మాట్లాడినా కానీ 1 నిమిషం అన్నట్టుగా అంటాడు. అండ్ ఏడ మాట్లాడినా కానీ గైస్ ఇటీనా అని చెప్పి ఆయన్ని మాట్లాడేస్తాడు. ఏడ మాట్లాడదాం అనుకున్నా కానీ ఏదో ఒక ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకోటి మాట్లాడే కాదు, మొన్న చిన్న నెగిటివ్ కామెంట్ చేసిండు అన్న ఫీలింగ్ వచ్చింది ఆమెకి. అది పెద్ద నెగిటివ్ కామెంట్ కాదు కానీ ఈమెకి అనిపించింది అట్లా. అదేంటిది
వెరీ సింపుల్ థింగ్, పక్కెళ్ళి ఆడుకోమ్మా అని ఒకటి అంటాడు అనమాట. ఈమె కామెడీ చేసింది బిగ్ బాస్ తోటి, పక్కెళ్ళి ఆడుకోమ్మా అని చెప్పి అట్లా జస్ట్ ఫన్నీగా డైలాగ్ వేసినందుకు, కౌంటర్ వేసినందుకు చాలా హట్ అయింది. అదంతా కూడా అంటే నిఖిల్ విషయంలో హట్ అయిన ప్రతిసారి నాగమణికంఠతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే నాగమణికంఠ అండ్ సీత బాగా క్లోజ్ అయ్యారు. సో అందుకని చెప్పి ఇక్కడ గట్టిగా అరిచింది. ఇప్పుడు నాబిల్ విషయంలోనే ఎవరైనా కొట్లాడతారు. హైలైట్ ఏంటంటే నాబిల్ అక్కడ ఉంటాడు, నాబిల్ చుట్టూ వీళ్ళంతా కూడా నాబిల్ని ప్రొటెక్ట్ చేస్తాం మేము అన్నట్టుగా వచ్చి ఉన్నారు. బికాస్ నాబిల్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమా, లేదంటే నాబిల్ మీద నిజంగా ప్రేమ, లేదంటే గొడవ పెట్టుకుంటే మన లైన్ లైట్ కొత్త అని చెప్పి ఏదో ఒక పాయింట్ పెట్టుకొని ఎత్తుకొని చేస్తురా అనేది తర్వాత తెలుస్తుంది మెల్లగా. ఎవరు ఎన్ని నాటకాలు ఆడినా ఈరోజు మనకు పొద్దున్నే ఒకటి వేసిరు అబ్బా, ఏంది మీ అందరి ముసుగులు తొలగిపోతాయని చెప్పి ఒక బోర్డు వేసిరు. అది జరుగుతుంది అతి త్వరలో. ఓవరాల్గా ప్రోమోలో చూపించింది ఇది. నామినేషన్లో ఎవరెవరు ఉన్నారో ఆల్రెడీ పొద్దున్నే చెప్పిన, మీకు తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. నామినేషన్లో 6 ఉంటున్నారు. ఆ 6 చాలా డేంజర్లో ఉండే పర్సన్ ఎవరంటే, అంటే డేంజర్లో అని కాదు, పృథ్వీరాజు ఆయన డేంజర్లో ఉంటాడా, లేదంటే కర్ణాటకలో ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ అయిపోయినాయి. చాలా పోస్టర్లు కూడా చూసిన నేను, నాకు షేర్ చేసి చాలామంది. సో పృథ్వీరాజ్కి అక్కడి నుంచి ఓట్లు పడితే కనుక బేబక్కే వీడుకోలు చెప్పాల్సి వస్తుంది. ఇది నాగమణికంట ఖచ్చితంగా నామినేషన్లో ఉంటాడు అండ్ ఏడుస్తాడు, ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. బిగ్ బాస్ ఓదార్చే ప్రయత్నం చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అది ఈ రోజు ఎపిసోడ్లో వస్తుందా రేపటి ఎపిసోడ్లో వస్తుందో చెప్పలేము, ఎందుకంటే 12 గంటలు ఫుటేజ్ ఇస్తారు అబ్బా వీళ్ళు నామినేషన్ పుణ్యమా అని. మరి అదంతా కూడా క్రిస్ప్ చేసి చేయాలంటే ఒక 1 hour ఎపిసోడ్లో అవుతుందా కాదా, మళ్ళీ రేపు సగం అంతా నామినేషన్ చూపిస్తారో చెప్పలేం. అండ్ సోనియా నామినేషన్లో ఉంటుంది. సోనియా ఇక పైనుంచి ఉంటూనే ఉంటుంది ఆ నామినేషన్లో. నాగమణికంట సోనియా కంపల్సరీ లాంగ్ టర్మ్ ఉండే కంటెస్టెంట్లు, ఎందుకంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఒక ఒపీనియన్ అయితే వీళ్ళ మీద ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకంటూ కొంత అభిమానులు సంపాదించుకుంటారు, కొన్ని ఓట్లు మాత్రం పడతాయి. స్టార్టింగ్ 1-2 weeksలో ఫ్యాన్ బేస్ ఏం రాదు, మెల్లమెల్లగా పోతుంటే వస్తుంది. ఇప్పుడు మాత్రం జస్ట్ అట్లా కొన్ని ఓట్లు పడతాయి. ఆ మినిమం ఓట్లతో ఎవరు అంటే వేయించుకున్న ఓట్లు ఉంటాయి. ఈసారి అంటే స్టార్టింగ్ వీక్స్లో కొంత బయట నుంచి వెళ్ళి పుష్ చేసుకుంటే ఓట్ బ్యాంక్ని వాళ్ళు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఖచ్చితంగా నాకు ఫ్యాన్సే ఓటు వేయాలంటే కనుక మొత్తం పోతారు. ఆ తర్వాత ప్రేరణ నామినేషన్లో లేదు, కిరాక్ సీత కూడా లేదు, అంటే వాళ్ళకు కూడా 1-1 ఓటు వచ్చినాయి కానీ లేరు వాళ్ళు. అయితే పృథ్వీరాజ్ నామినేషన్లో ఉన్నాడు, విష్ణుప్రియ నామినేషన్లో ఉంది అండ్ శేఖర్ భాష. విష్ణుప్రియ అసలు కనబడుటలేదు, చాలా వరకు కనబడుటలేదు. సరే విష్ణుప్రియకి అయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కొంత ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఓట్లు పడతాయి. శేఖర్ భాష నామినేషన్లో ఉన్నాడు. శేఖర్ భాష ఉండాలి, లాంగ్ టర్మ్ ఉండాలి, ఎందుకంటే కొన్ని ఆనిముత్యాలు పడుతున్నాయి అన్నోట్లకి వెళ్ళి, అవి మంచి ఫన్. ఈ ట్రోలర్స్కి మీమర్స్కి అయితే పండగ, ఎందుకంటే అంత కంటెంట్ ఇస్తాడు శేఖర్ భాష ట్రోలర్స్ కోసం, మీమర్స్ కోసం. అండ్ బేబక్క ఏమో చెప్పలేము, కష్టమే. బేబక్క ఈ వారము నామినేషన్లో బేబక్క ఉంటుందా పోతుందా, ఈ వారమే ఉంటుందా చెప్పలేం. జస్ట్ కింద పడ దొరలాలంతే. టాటా బై బై చెప్పే ముందు ఒక చిన్న మాట, మన స్వాతి పికిల్స్లో వెజ్ పికిల్స్ ఇంట్రడ్యూస్ చేయరా అని చెప్పి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే వెజ్ పికిల్స్ లేవు, వెజ్ పికిల్స్లో ఓన్లీ మష్రూమే ఉంది. నాన్ వెజ్ పికిల్లో చికెన్ బోన్లెస్ పికిలు, చికెన్ బోన్ పికిలు, మటన్ బోన్లెస్, మటన్ బోను, మటన్ గోంగూర, చికెన్ గోంగూర పికిల్స్, దాంతోపాటు ప్రాన్స్ గోంగూర పికిల్ ఉన్నది అండ్ మటన్ కీమా పికిల్ కూడా ఉన్నది. కానీ వెజ్ పికిల్స్లో ఓన్లీ మష్రూమే ఉన్నది. స్వీట్స్ అంటే చెప్పుర్రి మనకు బెల్లం సున్నుండలు ఉన్నాయి, అట్నే డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది. ఇక పౌడర్స్ అంటే చెప్పుర్రి కారపొడి అమ్ముతున్నాము, దాంతోపాటు ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్ అమ్ముతున్నాము. ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్లో ఇంత నెయ్యి, గరం అన్నంలా వేడి అన్నంలా ఇంత నెయ్యి వేసుకొని, ఇంత ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్ వేసుకొని కలుపుకొని తింటుంటే ఎమ్మి సో ఎమ్మి అట్లుంటుంది, కమ్మ ఉంటుంది. ట్రై చేయరి. మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవాల్సింది, ఆ ప్రాసెస్ కింద ఆల్రెడీ నెంబర్ ఉంటుంది అండ్ మన వెబ్సైట్ కూడా ఉంటుంది. వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేయొచ్చు, అట్లనే నెంబర్కి వాట్సాప్ చేసి కూడా ఆర్డర్ చేయొచ్చు. ఉంటా, టేక్ కేర్, టాటా బై బై, నమస్తే, షబ్బా ఖైర్. రొయ్యల పచ్చడి టేస్ట్ చేస్తున్నా. ఆహా సూపర్ స్వాతి అమ్మ, ఏదైనా పాట పాడాలనిపిస్తుంది కానీ ఏం పాట పాడాలి? గుమ్మలాడే స్వాతి పచ్చళ్ళు తినమంటున్నాయి అని పాడితే బాగుంటుందా? బా తమ్ముడు మస్తు అంటే మస్తు టేస్ట్ ఉన్నాయి తమ్ముడు రొయ్యల పచ్చడి. ఇంకా చికెన్ టేస్ట్ చేయలేదు. నాకు ఈసారి అయితే 1/2 kg రొయ్యలు. స్పెషల్లీ నాకైతే మాత్రం మటన్ పికిల్ చాలా బాగా నచ్చింది, గోంగూర ప్రాన్స్ పికిల్ అండ్ బోన్లెస్ చికెన్ పికిల్, ఈ 3 కూడా చాలా బాగా నచ్చాయి నాకైతే. ఆబ్వియస్లీ అన్ని చాలా బాగున్నాయి, బట్ మనకి పర్సనల్ టేస్ట్ ఉంటుంది కదా, కొన్ని బాగా నచ్చాయి కదా. ఆవిడ తిన్నవే, బట్ మీకోసం మళ్ళీ తిని చెప్తున్నా అంతే. టేస్ట్ అయితే 2 అసలు
ఉంది అసలు మస్తు ఉంది టేస్ట్ అయితే. స్వాతి అక్క చికెన్ పికిల్ సూపర్ ఉంది. ఒక అరకేజీ బియ్యం తినేస్తా అనిపిస్తుంది నాకైతే. ఎక్కు తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేరు పట్టు